హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే మా పిల్లలు లాస్ట్ వీక్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట మేము. సో ఈవినింగ్ టైంలో ఇక్కడ ఏంటంటే చెట్లకి వాటర్ పడుతున్నారు. ఇక ర్యాబిట్స్ చూడండి, నేను అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ ఒక రూమ్లో ఉండే కంటే అక్కడ చెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి చాలా బాగుంటాయి అన్న ఉద్దేశంతో అక్కడికి తీసుకెళ్ళాను. ఇక్కడ చూడండి గోంగూర తింటుంది ఒక ర్యాబిట్. అక్కడికి వెళ్ళాక చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండేవి. ఇక్కడ కొంచెం డల్గా ఉండేవి. అక్కడ ఇంకా ఆ ఎన్విరాన్మెంట్కి ఆ చెట్ల కింద మంచిగా ఆడుతున్నాయి అన్నమాట. ఇది అన్న చెల్లి రెగ్యులర్ టాస్క్ అన్నమాట. ఈ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కంపల్సరీగా వీళ్ళే ఇక్కడ ప్లాంట్స్కి వాటర్ పడతారు. ఇక్కడ ఎక్కువైతే పండ్ల చెట్లే పెట్టారు. యాక్చువల్గా వెజిటేబుల్స్ కూడా పెడుతుంది అమ్మ. ఇప్పుడు ఇంకా రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, విత్తనాలు తెప్పించి అన్నీ పెడుతుంది అనమాట. ఇప్పుడైతే వంకాయ, తోటకూర, కొంచెం గోంగూర అలా ఉందన్నమాట. సో ఇక్కడ ఫ్రూట్స్ చెట్లు ఏమేమి ఉన్నాయంటే మ్యాంగో, దానిమ్మ, సపోటా, ఇంకా బొప్పాయి, ఆరెంజ్, కస్టర్డ్ యాపిల్, ఇంకా జామ చెట్లు, ఏదో పాల పండ్ల చెట్టు అంటే అమ్మ చెప్పింది, ఇంకా కొబ్బరి చెట్లు, అంజీర్ చెట్టు, గ్రీన్ యాపిల్ చెట్టు కూడా ఉందన్నమాట. సో ఇది ఏంటంటే లాస్ట్ ఇయరే పెట్టాము మేము ఈ చెట్లన్నీ. ఇప్పుడు ఏంటంటే మనకు మ్యాంగో కాయలు వచ్చేసినాయి. ఇది హైబ్రిడ్ అనుకుంటా, చాలా తొందరగా కాయలు వస్తున్నాయి. కొన్ని కొన్ని వచ్చాయి అనమాట మ్యాంగోస్. చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి, బట్ మ్యాంగోస్ అయితే వచ్చినాయి అనమాట. ఈ చెట్లు ఇలా ఉండడం వల్ల ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఏదో ఫామ్ హౌస్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది అక్కడ ఎన్విరాన్మెంట్, ఈ చెట్లు. అండ్ అమ్మ వాళ్ళ ఇల్లు ఏంటంటే మాది చివర్లో ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ అమ్మ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మా ఊర్లో మానేరు ఉంది. సో అలా మాకు వాటర్కి అయితే అసలు ఇబ్బంది ఉండదు. చాలా అంటే చాలా వాటర్ ఉంటాయి అనమాట. అందుకే మాకు ప్లాంట్స్ పెట్టినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఇంకా కొన్ని పండ్ల చెట్లు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అంటే కొంచెం రెయినీ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఇంకొన్ని పెట్టాలనుకుంటున్నాం అనమాట. సో పిల్లలు వెళ్ళినప్పుడు పండ్ల చెట్లు అయితే బాగుంటాయి కదా అన్న ఉద్దేశంతో పండ్ల చెట్లని ఎక్కువ పెడుతున్నాము. ఇంకా కొంతవరకు అయితే అమ్మ వెజిటేబుల్స్, అంటే వాళ్ళిద్దరే అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళ వరకు వచ్చేలా కొన్ని వెజిటేబుల్స్ అయితే చెట్లు అయితే పెట్టుకుంటుంది అమ్మ. ఇక్కడ మేము ఏంటంటే సైడ్ వాల్స్కి ఇంకా బావికి అలా అయితే మేము యాన్షియంట్ డిజైన్స్తో మంచి పెయింటింగ్ వేయించామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రెడ్ కలర్ పెయింటింగ్ పైన వైట్ డిజైన్స్ మంచి యాన్షియంట్ లుక్తో బాగున్నాయండి. యాక్చువల్గా ఇంట్లో గడపలకి, ఇంటి ముందు మీరు చూసారు కదా, సో అవన్నిటికి కలిపి ఒకేసారి ఇలా వేయించామన్నమాట. ఇక్కడ గార్డెన్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ ఆ డిజైన్ ఉంటే బాగుంటుందని ఆ డిజైన్ కూడా వేయించామన్నమాట. అయితే ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. అండ్ మా ఇల్లు చివరగా ఉందని చెప్పాను కదా, ఇక్కడ నుంచి మంచిగా పొలాలు, ఈ చెట్లు మిడిల్లో మా ఇల్లు ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఇంటి ముందర నుండి తీసాను వ్యూ, ఎంత బాగుందో చూడండి. ఇదండి అమ్మ వాళ్ళ మినీ గార్డెన్. ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.